వీకెండ్ వస్తే మాత్రం వైజాగ్ లో అస్సలు కుదురుకోండలేం. అసలుకే మనకి బీచ్ అంటే లవ్వు, ఇంకా ఆగుతామా? నో వే. మా బీచ్ పార్కు ఒకేసారి ఎంజాయ్ చేయాలి అంటే వైజాగ్ లో ఉన్న తెన్నేటి పార్క్ వచ్చేసింది. అదిరిపోతుంది. ఇక్కడ మనకు ఒక బోనస్ ఏంటంటే చాలా పెద్ద షిప్ ని చాలా దగ్గర నుంచి చూడొచ్చు. లొకేషన్ అయితే మాత్రం బుర్రపాడు అనమాట. చాలా మందికి ఇదొక బెస్ట్ టూరిజం స్పాట్ గా అయితే మారిపోయింది మామ. ప్రీ వెడ్డింగ్ షూట్స్ కి, ఇక సోషల్ మీడియాలో రీల్స్ చేసుకునే వాళ్ళకైతే బెస్ట్ డెస్టినేషన్ ఇది. బంగ్లాదేశ్ కి సంబంధించిన ఎంవి మా అనే షిప్ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల వైజాగ్ ఒడ్డుకు అయితే కొట్టుకొస్తుంది. ఇక ఈ షిప్ ని బంగ్లాదేశ్ పంపడానికి ఎన్నో ప్రయత్నాలు అయితే చేశారు, బట్ నో యూజ్ అనమాట. సో ఈ షిప్ ఎక్కడికైతే వచ్చాగిందో అక్కడే వదిలేశారు అనమాట. అప్పటి నుంచి ఈ షిప్ అనేది ఒక ట్రెండింగ్ లొకేషన్ గా మారిపోయింది. షిప్ లో వాల్యుబుల్ థింగ్స్ అయితే మాత్రం షిప్ కెప్టెన్ తీసుకెళ్లిపోయారు, కానీ షిప్ ని తీసుకెళ్లాపారట పాపం. బట్ మనకైతే ఒక బెస్ట్ విజిటింగ్ పాయింట్ ఇచ్చాడు. ఎన్నో సినిమా షూటింగ్స్ అయితే ఈ షిప్ మీద తీశారు అండ్ యాక్షన్ సీన్స్ కూడా ఈ షిప్ మీద సెట్ చేశారు. ఇక మన ఏపీ గవర్నమెంట్ ఈ షిప్ ని ఒక రెస్టారెంట్ గా చేద్దామని అయితే ప్లాన్ చేస్తుంది. మీరు ఇంకే ప్లేస్ చూడలేదా? అయితే బిన్ని లొకేషన్ వచ్చింది మచ్చా. ఈ షిప్ ఏమైనా ఉంటది. అలాగే మన వీడియోకి జర లైక్ వేసుకున్నామా.